నమస్కారం నమస్కారం తల్లి, నమస్కారం అన్న. సరే కూర్చోండి అన్న పెద్దవాళ్ళు. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మ అందరూ. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. నేను గతంలో కూడా వచ్చాను పవన్ కళ్యాణ్ గారి తరఫున. ఇప్పుడు అలయన్స్ అయ్యాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ అలయన్స్ అయింది కాబట్టి మనకు తామర పువ్వు, మనకు గాజు గ్లాస్ ఉండదమ్మా బ్యాలెట్లో. సైకిల్ గుర్తు మాత్రమే ఉంటుంది. 2 ఓట్లు వస్తాయి. ఎంపీ గారిది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ వేయండి, పొంగూరు నారాయణ గారికి ఎమ్మెల్యేగా సైకిల్ మీద వేయండి అమ్మా. నమస్కారం కదా తల్లి. నమస్తే అమ్మా. పింఛన్ రావట్లేదా? వైసీపీలో అందరికి కొట్టేస్తున్నారులే అమ్మా. బాగలేను ఆయన పచ్చిపాతం ఆయన మనీలో బాటల నాకుల్లో ఏమి ఉన్న కొడుకు ఒక కొడుకుంటే అప్పుడు ఒక అబ్బాయి ఉంటే చనిపోయాడు. ఆయనకి ఏ ఆదరణ లేదు, మమ్మల్ని బయట ఇచ్చేస్తున్నారు. అతనికి ఏమి లేదు, కాలు చేయబడిపోయి అతను పోయి ఇస్తా పింఛను ఎగ్గొట్టేసేవారు. పాపం వాళ్ళ ఇంట్లో ఒక సంవత్సరం ఎట్ట బతకాల చూసే కళ్ళు కనిపోవు, ఆయనకి కళ్ళు కనిపోవు. ఆ విధంగా చేస్తే పోయేసి వస్తా ఉన్నాం. కనీసం ఆ డబ్బులన్నా వస్తే బిడ్డలేడు కదా, అయ్యన్న పెట్టుకొని బీపీ మాత్రలు బాగలేనుడు అవి పెట్టుకొని చూపించుకుంటాడు. ఎంతమందికి అడిగి కాగితాలు ఎత్తుకోపోయి అక్కడ కూడా పోయి చూసేసి వచ్చాడు. ఒక్కరు కూడా పట్టించుకోవాలి. అతను ఇట్టేటోళ్ళకి కదా ఇవ్వాలా? మామూలుగా ఇట్టేటోళ్ళు కాలు చేయబడిపోయిన వాళ్ళు, బాగలేని వాళ్ళు, ఏదో బిడ్డ లేదు అయ్యన్న పెడితే ఏదో బతుకుతాడు కదా అతను. అవి కూడా లేకుండా కొట్టేసినారు. పాపం ఆయన ఎట్ట జీవించాలా? ఏం కాదు అందం అన్న, మీరు లక్షణంగా బాగుంటారు. 30 రోజులు ఓపి పట్టండి ఈ ప్రభుత్వం నుంచి. అవునా? అబ్బా, ఇప్పుడు ఆడకే పోయేసి వచ్చి ఏడ్చుకుంటూ వస్తా ఉన్నాడు. దారి పొడుగు ఆడకే పోయేసి వస్తా ఉన్నాం. ఇప్పుడే ఆటో దిగుతున్నాం, మిమ్మల్ని ఆడ చూసి అదే మన ఇల్లు ఆడమ్మా. ఇదే బులుగుదే. పోయినసారి కూడా వచ్చానండి మీ ఇంటికి. వచ్చా అదే ఆయన మొహం ఒకరోజు చూడండి సార్. ఏంటంటే అతను బాగలేనోడు, పరిస్థితి బాగలా. ఏదో మీలాంటి వాళ్ళైనా కొంచెం చెయ్యేస్తే ఏదో కపిల్సన్ అక్కడ కూడా చాలా సార్లు చెప్పాను నేను. అన్న ఇదొకటి ఏంటంటే ముసలోళ్ళు ఉండేది, ఇది ట్రాన్స్ఫర్ ఉంది మనీ 1,25,000 సార్లు చెప్పిన. రామనారాయణ రెడ్డికి ఇక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చాము, ఇక్కడ చెప్పాము, అందరూ చెప్పాము. ఏంటంటే ఏ టైం ఎట్టుందో తెలీదు. మండుతుంటుంది అప్పుడప్పుడు. గబక్కని మండిందంటే ఇల్లు కట్టుకోకుండా వాళ్ళు బెడ్ ఇల్లు కట్టడం, చచ్చిపోవటం. మెయిన్ ఫస్ట్ ఆయనకి పింఛన్ రావాలి. కాదు ఫస్ట్ పింఛన్ పని చేపిస్తా. పింఛన్ పని చేపిస్తా. 30 నుంచి 40 రోజులమ్మా ఓపి పట్టండి. జాగ్రత్తగా ఉండండి అన్న. తప్పకుండా అమ్మా చేపిస్తా. మంది రానిలేమ్మా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చేపిస్తాను. పింఛన్ మాత్రం ఫస్ట్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రెండో పని ఇది కూడా చేపిస్తాను. మీరు మాత్రం మీరు చేయాల్సిన సహాయం ఏంటంటే, కాదమ్మా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేయండి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఓటేయండి. 2 సైకిల్ గుర్తుకు వేయండి. ప్రభుత్వంలోకి తీసుకురండి. మీరు చెప్పిన పని చేసి పెట్టేటటువంటి బాధ్యత మంది అమ్మా. తప్పకుండా అమ్మా. లేదు మనస్ఫూర్తిగా చెప్పారమ్మా. ప్రభాకర్ అన్న ఇదో అన్న వస్తాను. నా వంతుగా ఇది 1000 రూపాయలు పట్టుకోండి. వస్తా, మీకు చేసి పెడతానన్న. 50 డివిజన్కి. ఓకే నమస్కారం అన్న. వస్తాం అన్న, ప్రచారం చూసుకొని వస్తాం అందరం. సరే సైకిల్ గుర్తు కొట్టే సహాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. చాలా థ్యాంక్స్ అన్న. నమస్కారం అన్న. ఎట్లా ఉందన్న వ్యాపారం? రోజు పూల వ్యాపారం ప్రతిరోజు అన్న? సాయంత్రం పూట చేస్తారా, పొగులు పూట చేస్తారా? 2 గంటల నుంచి అల్లుకుని అన్నీ మీరే ఇంటికాడ నుంచి. మీది ఎక్కడన్నా? అటు బోడిగూడ తోటి సైడా? దామరముడిగా. మల్లెపూలు ఫేమస్ అక్కడే కదా. మనకు రోజుకి ఎంత కొంటారు మీరు పూలు? మీ తోటే ఒక 1000 రూపాయల కన్నా అమ్ముతారన్న కష్టపడి సాయంత్రానికి. కాకపోతే మీ దామరమడుగు కాబట్టి మనకు అక్కడ దామరమడుగులో ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ నిలబడుతున్నారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఇద్దరు మంచి వ్యక్తులు. మన దామరమడుగులో ఏసీ తెలుగుదేశానికి. థ్యాంక్స్ అన్న. 8 బూతులు వస్తున్నాయి.
ఓ బూత్ నెంబర్లు కూడా పెట్టేస్తున్నారా? ఓకే 28 39 40 44 46 47 8. ఓకే, ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ? ఉన్నారా? ఉన్నారమ్మా? అమ్మా నమస్కారం అమ్మా. సార్ అందరూ సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు. 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. థ్యాంక్స్ అమ్మా. మా నమస్కారం అమ్మా. సరే సహాయం చేయండి తల్లి, సైకిల్ గుర్తుకు ఓటేసి. అమ్మా థ్యాంక్ యూ తల్లి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా నారాయణ గారికి. కాదమ్మా చెప్తున్నాను. థ్యాంక్ యూ తల్లి. అమ్మా తప్పకుండా అమ్మా, అందరూ సాయం చేయండి. మన 2 ఓట్లని సైకిల్ గుర్తుకు వేయండి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. ఈసారి మనం మంచి మెజార్టీతో గెలవాలా. సాయం చేయండి. మీరు బాగా కష్టపడతారు, మీ మాటల్లోనే అర్థమైంది. అదే అమ్మా, అందరికి మనం చెప్పాల్సింది ఏంటంటే అమ్మా, మెయిన్గా అది మీరు కొంచెం. నమస్కారం అమ్మా. మా జూలై 1వ తారీఖు నుంచి 4000 పింఛను, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, ఆడోళ్ళు ఆడ తిరిగిన ఆర్టీసీ బస్సులో ఫ్రీ. ఈసారి మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒకటైనారు కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. మనకు 2 ఓట్లు వస్తాయి. ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 ఓట్లు సైకిల్ గుర్తుకేయండి అమ్మా. వస్తా తల్లి. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. నమస్కారం అమ్మా. బాగున్నారమ్మా? సరే అలయన్స్ అయ్యాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు అంతా మన నెల్లూరు సైకిల్ గుర్తే కేటాయించారమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, నిలబడతా ఉన్నారు. ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలా. ఎమ్మెల్యేగా మంచి వ్యక్తి పొంగూరు నారాయణ గారు, ఇటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలా. మనకు 2 ఓట్లు ఉంటే 2 ఓటు సైకిల్కి వేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. మనకు జూలై 1వ తారీఖు నుంచి 4000 రూపాయలు పింఛను, మీకు తెలిసిందే. అదే అమ్మా, 4000 రూపాయలు పింఛను జూలై 1వ తారీఖు అకౌంట్లో పడుతుంది. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఆర్టీసీ బస్సులు ఏడ తిరిగిన మహిళలకి అందరికీ ఉచితంగా. నమస్కారం. అదే అమ్మా, నమస్కారం అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూలై 1వ తారీఖున 4000 రూపాయలు, ఇప్పుడు 3000 ఉండే పింఛన్ 4000 పడుతుంది. ఎవరికైతే పింఛన్ లేకుండా ఆగున్నారో, నిజంగా అర్హత ఉండి వాళ్ళందరినీ కూడా యాడ్ చేసుకుంటున్నారు. ప్రతి ఇంటికి వస్తుందమ్మా పింఛను. అంటే పింఛన్ మనం వెళ్ళి తెచ్చుకునేది లేకుండా 4000 పింఛన్ కూడా మన ఇంటికే తెచ్చి ఇస్తారు. తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, ఆర్టీసీ బస్సులో ఎక్కడ ప్రయాణం చేసినా ఉచితంగా. అమ్మా నమస్కారం అమ్మా. ఆడండి అమ్మా. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి జూలై 1వ తారీఖు నుంచి 4000 రూపాయలు పింఛన్ అవుతుంది. మన ఇంటికి తెచ్చి ఇస్తారు పింఛన్ కూడా. వస్తామమ్మా. అవును ఓకే. హాయ్ కదయ్యా. నమస్కారం. ఎలా ఉంది వ్యాపారం? సరే అలయన్స్ అయింది కాబట్టి మనకు పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగుతున్నారు. అదే అవునా? ఓకే, ఇంకేం పెంచలేము. సరే అయితే మర్చిపోకండి, మళ్ళీ వచ్చి కలుస్తా పర్సనల్గా. ఇటు అమ్మా నమస్కారం అమ్మా. సరే సహాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తుకు ఓటేయండి. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు. హాయ్ అమ్మా, బాగున్నారా? సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎట్లా పార్టీ మందే కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అంతా ఒకటైనారు కాబట్టి. లేడమ్మా, సుబ్బు బయటికి వెళ్ళినాడా? ఈసారి అందరికి చెప్పండి అమ్మా సైకిల్ గుర్తుకి.
చెప్పండి అమ్మా, సుబ్బు కూడా వచ్చిపోయాను. ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇప్పటికే మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమాలు చేస్తున్నారు అనేది రాజకీయాల్లో రాకుండానే, అదేవిధంగా నారాయణ గారు ఎన్ని చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఇద్దరు మంచి వ్యక్తులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు. మనకు 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేయండి అమ్మ. ఇక రాష్ట్రానికి వచ్చే లోపల పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఒకటై ఉన్నారు. మన నెల్లూరుకి వచ్చే లోపల మనకు తామర పువ్వు గుర్తు, గాజు గ్లాస్ గుర్తు కనిపించదు బ్యాలెట్ బాక్స్లో, అంతా ఒకటై ఉన్నాం కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించున్నారు. ఫస్ట్ డబ్బాలో సైకిల్కి ఓటేయండి ఎంపీ ఓటు, 2వ డబ్బాలో సైకిల్కి ఓటేయండి ఎమ్మెల్యే ఓటు. ఆర్టీసీ బస్సు ఉచితం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మనకు వస్తాయమ్మా. ఇక్కడ వడలు ఇచ్చారా ఇలా పిల్లకాయలు అప్పుడా? సరే వడలు లేనట్టున్నా, ఇవ్వ తీసుకోండి అమ్మ, చాక్లెట్ తీసుకోండి నేను చాక్లెట్ తీసుకోండి. సరే సహాయం చేయండి అన్న, సైకిల్ గుర్తుకోండి. ప్లాంటేషన్ మనీ ప్లాంట్. హలో, ఈ అబ్బాయికి కూడా చాక్లెట్ ఇయ్యా? లేనట్టున్నారా, బయట గెడేస్తుందా? అమ్మా ఉన్నారా? రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా మంచి వ్యక్తిగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. మన 2 ఓట్లు సైకిల్కి వేయండి అన్న. థ్యాంక్స్ అన్న. సరే సైకిల్ గుర్తుకు ఓటండి అమ్మ. అలయన్స్ అయ్యాం కాబట్టి అందరము సైకిల్ గుర్తు కేటాయించారు నెల్లూరుకి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కే సహాయం చేయండి. సంవత్సరానికి మనకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు. మనకు ఎవరికైతే పింఛన్ వస్తుంటుందో మన బంధువులకి 3000 వచ్చే పింఛన్ని జూలై 1వ తారీఖుకి 4000 పింఛన్ చేశారు. మన ఇంటికే తెచ్చిస్తారు పింఛన్ కూడా, మనం పోవాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ బస్సులు మహిళలు ఏడ తిరిగినా కూడా ఉచితం అమ్మ. ఆర్టీసీ బస్సులు 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటే నెలకి 1500 రూపాయలమ్మ. ఇవి రాష్ట్ర పథకాలు. ఇక నెల్లూరుకు వచ్చే లోపల ఇద్దరు మంచి వ్యక్తులు, ప్రజల దగ్గర నుంచి దోచుకునే వాళ్ళు కాదు, రూపాయి ఇచ్చేవాళ్ళే. నమస్కారం అమ్మ. సరే సహాయం చేయండి, సైకిల్ గుర్తు కొట్టేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తి నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇద్దరు మంచి వ్యక్తులను గెలిపించుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటకు వస్తాం, అన్ని విధాలుగా బాగుంటాం. మా మహిళలుగా మీకు ఒక విషయం చెప్పాలా, మనకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు. మన పెద్దవాళ్ళకి ఎవరైతే పింఛన్ వస్తుంటుందో 3000 వచ్చే పింఛన్ని 4000 చేశారు జూలై 1వ తారీఖుకి, మన ఇంటికే తెచ్చిస్తారు. మహిళలుగా ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎక్కడ తిరిగినా కూడా ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల వరకు. ఇది అందరికీ చెప్పండి అమ్మ. థ్యాంక్స్. మా నమస్కారం. సైకిల్ గుర్తుకు ఓటేసి మీరే ముఖ్యం మాకు. మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు, పొంగూరు నారాయణ గారు మంచి వ్యక్తి. ఇద్దరికి సాయం చేయండి. థ్యాంక్ యూ అన్న. నమస్కారం. సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు, ఇద్దరికి 2 ఓట్లు సాయం చేయండి అన్న. థ్యాంక్స్ అమ్మా. నమస్కారం. ఏంటమ్మా? మేము కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం అన్నారు. అదే పార్టీ చూశారు. ఇప్పుడు ఏమైతే సార్ మనకు ఎందుకమ్మా, మనకు లక్షణంగా మంచి వ్యక్తులు ఇద్దరు దొరికారు మన నెల్లూరుకి. ఎంపీగా, ఎమ్మెల్యేగా 30-40 రోజుల్లో మన ప్రభుత్వంలో మనం వెళ్తున్నాం. మనం సహాయం పొందలేకపోయినా ఎవరైతే అవతల వాళ్ళు సహాయం పొందలేరో వాళ్ళందరికీ మీరు చేసి పెడతారు. మీ వెనకాల మేము ఉంటాం లక్షణంగా. అందరికీ చెప్పండి మన వాళ్ళందరూ. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ తల్లి. ఓ బుడ్డానికి చాక్లెట్ ఇచ్చారా? ఇచ్చారా? ఆయనకి ఇండి చాక్లెట్ ఇద్దరికి తీసుకోనన్నా, ఆయనకి కూడా ఇమ్మా. బాయ్. అంటే ఇప్పుడు బిర్యానీ చేస్తే ఎప్పటికన్నా ఇదే 6 అయింది, 8కి అయిపోద్ది. 10 కంటే ఏ ఫంక్షన్ అమ్మా? ఈ చర్చి కాడా? ఓకే ఓకే. ఓ వచ్చిన వాళ్ళందరికీ బిర్యానీ పెట్టారు ఈరోజు అయితే. చెప్పండి అమ్మా.
అమ్మ పవన్ కళ్యాణ్ గారిని రేపు వచ్చినప్పుడు అమ్మా అమ్మా ఈ ప్రాంతం మొత్తం పవన్ కళ్యాణ్ గారికి మంచి అభిమానులు. అదే అమ్మా ఇప్పుడు అలయన్స్ అయిపోయారు కాబట్టి ఈసారి వస్తారులే అమ్మా ప్రచారానికి. అవునా అమ్మా అమ్మా అదే అమ్మా రెండు ఒకటి అయిపోయాం కాబట్టి ఖచ్చితంగా అమ్మా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టి మరీ అడిగారు కాబట్టి ఈసారి వచ్చినప్పుడు నేను మన వెంకటేశ్వర అన్న ఉంటాడు కదా ఆయనకి చెప్తా ఆయన చెప్తా ఆయన ఫాలోఅప్ చేసుకుంటారమ్మా. సరే సరే అమ్మా. లేదమ్మా మీరు ఇంత అభిమానంగా చెప్పినప్పుడు థ్యాంక్స్ అమ్మా. అక్క మరి చెయ్యి పట్టుకోవాలని కూడా చెప్పారు కదా ఖచ్చితంగా. హాయ్ ఈసారి మన సైకిల్ గుర్తుకేయండి. అంతా ఒకటే కదా మనం అంతా. అలాగే మాట్లాడతా. సరే అందరు సైకిల్ గుర్తుకేయండి అమ్మా. ఇయ్యమ్మా. నమస్తే అమ్మా బాగున్నారు. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. అందరూ అలయన్స్ అయ్యాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. మనం 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్ గుర్తుకేయండి అమ్మా. థ్యాంక్స్ తల్లి. అన్న నమస్కారం అన్న. నమస్తే అమ్మ. సరే సైకిల్ గుర్తుకు ఓటేయండి అన్న. అదే తల్లి ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు. జనాల దగ్గర నుంచి రూపాయి తినేవాళ్ళు కాదు, జనాలకు రూపాయి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయిపోయినారు కాబట్టి అదే మనం పవన్ కళ్యాణ్ గారి దాంట్లో కష్టపడ్డాం. కానీ ఇప్పుడు మనం ఇక్కడ గెలిపించుకోవాలి కాబట్టి సైకిల్ గుర్తుకు ఇచ్చింది. వస్తాను. ఈయన ఆడిపోయాడు మా వెంకటేశ్వర ఉన్నాడో లేడు? వెళ్ళాడా? ఉన్నాడా వెళ్ళాడమ్మా? సరే అమ్మా ఇంక మీ జబ్బల్లే, ఇది మా సొంత కుటుంబం. నేను ఇంటికాడికి వచ్చాం కాబట్టి మీ చేతిలో పెడుతున్నాం. నమస్తే తల్లి. అమ్మా సరే సైకిల్ గుర్తు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు తల్లి. ఇద్దరు మంచి వ్యక్తులు. మనకు 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్కి వేయండి. జూలై 1వ తారీఖున 4,000 రూపాయలు పింఛను మన ఇంటికి వస్తుంది. ఇప్పుడు 3,000 వచ్చే పింఛను 4,000 చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆర్టీసీ బస్సులు ఏడ తిరిగినా ఏ ఊరు తిరిగినా రూపాయి డబ్బులు మహిళలు ఆడవాళ్ళందరికీ ఫ్రీ. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తారు. సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ అన్నాడు. మా నమస్కారం అమ్మా. నమస్తే అండి. నన్ను కూర్చోండి అన్న. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న. అందరూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, ఎమ్మెల్యేగా నారాయణ గారు మంచి వ్యక్తి. ఇద్దరికి సాయం. నమస్కారం అమ్మ. నమస్కారం. హాయ్. నమస్తే. సరే అందరూ సహాయం చేయండి. సైకిల్ గుర్తుకు ఓటేసి. థ్యాంక్స్ అన్న. మనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంతా ఒకటి అయిపోయారు కాబట్టి మనం ఈసారి ఈ ప్రభుత్వాన్ని చేసుకుంటే మనం అందరం బాగుంటాం. సరే సాయం చేయండి అన్న అందరూ లక్ష్మణ్. థ్యాంక్స్ అన్న. వస్తామమ్మా. ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 50వ డివిజన్లో సంతపేట ప్రాంతంలో ప్రతి ఇంటింటికి తిరిగి తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకు ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నాం. అయితే ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎక్కడ తిరుగుతున్నా కూడా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఒకటైనటువంటి విధానాన్ని స్వాగతిస్తున్నటువంటి తీరుని చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయమనంగానే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మాకు కావాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు ఉండేటటువంటి 3,000 రూపాయల పింఛన్ని జూలై 1వ తారీఖుకి ప్రతి ఇంటికి 4,000 రూపాయలు పింఛన్ అందించేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది. అదేవిధంగా మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిఎస్సి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలకి మొదటి సంతకం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో, ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడి తిరిగినా కూడా ఉచితంగా మన తెలుగుదేశం పార్టీ అలయన్స్ ప్రభుత్వంలో ఉంటుందని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఇంటికి అర్హులైనటువంటి ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లని
ఉచితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందిస్తారు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడపిల్లలు ఎవరైతే పెళ్ళిళ్ళు కాకుండా ఉంటారో వారికి పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు కూడా ప్రతి నెల 1500 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి వారికి అందుతుందనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక మన జిల్లాకు వస్తే నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన ఇప్పటికే కొన్ని వందల మందికి ఏ విధంగా కార్పొరేట్ ఉచిత విద్యని అందిస్తూ ఉన్నారు. ఆయన ప్రతి చదువుకునేటటువంటి పిల్లలకి సాక్సులు కానించి, షూ కానించి, భోజనాలు కానించి, ట్రాన్స్పోర్ట్ కానించి, బుక్స్ కానించి, పెన్నులు కానించి, పెన్సిల్ కానించి ప్రతి ఒక్కటి కూడా ఆయన సొంత నిధులతో కొన్ని వందల మంది విద్యార్థులకి ప్రత్యేకంగా ఒక పాఠశాలను నిర్మించి సొంత నిధులతో ఏ విధంగా సేవ చేశారు విద్య పరంగా. అదేవిధంగా ప్రతిరోజు కూడా వైద్యం పరంగా విపిఆర్ హాస్పిటల్ కట్టించి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా వైద్య సదుపాయాలను ఉచితంగా అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఫ్లోరైడ్ ప్రాంతాలు ఉన్నాయో, నీళ్లు తాగి ఆరోగ్యం చెడిపోయేటటువంటి ఆ ప్రాంతాలన్నిటికి కూడా దాదాపుగా 150 పైచిలుకు మినరల్ వాటర్ ప్లాంట్లని ఆయన సొంత నిధులతో ఏ విధంగా ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారో కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతులకి, వర్ణాలకి, వర్గాలకు అతీతంగా అందరూ బాగుండాలి ఈ సమాజంలో అని చెప్పి క్రిస్టియన్ సోదరులకు కావచ్చు, హిందూ సోదరులకు కావచ్చు, మైనార్టీ సోదరులకు కావచ్చు, దైవ పరంగా అన్ని కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తారో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా క్రీడాకారులకి ఏ విధంగా ఆర్థిక సహాయం, ఎవరు ఏ సహాయాన్ని అడిగినా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకి అండగా ఏ విధంగా నిలబడుతున్నారు. ఈరోజు అదేవిధంగా ఎమ్మెల్యేగా నిలబడేటటువంటి వ్యక్తి నారాయణ గారు, ఆయన హాస్పిటల్ పెట్టి కరోనా కష్టకాలంలో ఏ విధంగా ప్రజలందరినీ ఆదుకున్నారు. ఏ ఒక్కరు కూడా వీళ్ళిద్దరూ కూడా ఇటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు కావచ్చు, వారు ప్రజలకి దగ్గర నుంచి దోచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలకి వారి జోబిలో నుంచి ₹1 ఇచ్చేటటువంటి గుణమే కానీ ప్రజల దగ్గర నుంచి దోచుకునేటటువంటి వ్యక్తులు కాదు అని చెప్పి కూడా ప్రతి ఒక్క ఓటర్ మహాశైలికి తెలియజేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక ఎమ్మెల్యేగా నిలబడితే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో పేద ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా 10 రెట్లు 20 రెట్లు డబ్బు సంపాదించుకోవాలనే దాని మీద ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారే కానీ ఈరోజు ప్రజల సొత్తును తాకుండా వారి సొంత డబ్బుల్ని కూడా ఖర్చు పెట్టి మన ప్రాంతాన్ని, మన పుట్టినటువంటి ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నారాయణ గారు తపన పడుతున్నటువంటి విధానాన్ని ప్రతి ఒక్క ఓటర్ మహాశైలికి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఓటర్ మహాశైలరా, మనకు రేపు ఎలక్షన్లో 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది, సైకిల్ గుర్తు మీద వేయండి. రెండో ఓటుగా ఎమ్మెల్యే ఓటు ఉంటుంది. సైకిల్ గుర్తుకి ఓటు వేసి పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలికి విన్నవించుకుంటా ఉన్నాం. అదేవిధంగా పొగలనక ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నా కూడా మా మహిళా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం నుంచి స్వేచ్ఛ కావాలా, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజలందరికీ కూడా ఒక స్వేచ్ఛ వాయువులు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు నీళ్ళ కానించి, పప్పులు కానించి, ఉప్పులు కానించి, బియ్యం కానించి ప్రతి ఒక్కటి కూడా కరెంటు బిల్లుతో సహా ఏ విధంగా మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నలిగిపోతున్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఎంత కష్టపడుతున్నా కూడా ₹1 మిగిలినటువంటి పరిస్థితి. ఏ విధంగా అయితే మద్య నిషేధం అని చెప్పి ప్రతి సందుకి, ప్రతి గొంతుకి బ్రాందీ అంగడి పెట్టి పిచ్చి మద్యాన్ని ఇస్తూ అందరు ఆరోగ్యాలను కూడా ఈ ప్రభుత్వంలో పోగొడతా ఉన్నారు. అలాంటిది లేకుండా మంచిగా మనం అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందరికి తీసుకుపోవాలంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా మనం అందరూ తీసుకుని వెళ్తాం. మనకు ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం, అలయన్స్లో ఉన్నాం కాబట్టి మన బ్యాలెట్ బాక్స్లో తామర పువ్వు గుర్తు మన నెల్లూరులో ఉండదు, గాజు గ్లాస్ గుర్తు ఉండదు. అలయన్స్ అయ్యాం కాబట్టి ఒకే ఒక సైకిల్ గుర్తుంటుంది. మనం బూత్లోకి వెళ్ళంగానే మొదటి డబ్బాలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించండి, రెండో డబ్బాలో సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నాం, తెలియజేసుకుంటా ఉన్నాం. జై హింద్. మీకు వినపడింది, బాగున్నారు కదమ్మా? హలో, అరే భలే నవ్వుతున్నావే. చాక్లెట్లే దో బంగారు. హాయ్, తీసుకున్నా. మనోళ్ళమ్మా, ఈలే ఇంటికాడికి వచ్చి ఇలేదనుకో. ఇద్దో
ఊరినేలమ్మ పిల్లకాయలకి అదొక ఆనందం అంతే. వస్తాను. బాయ్ అన్న. అన్న నమస్కారం అన్న. తెలుసు కదా మన వెంకటేశ్వర అన్న బయటికి వెళ్ళినాడంట. చదవలేంది ఆ రోజు మన ఇంట్లో కూడా వచ్చి కూర్చున్నాం కదా. మీ అబ్బాయి లేడమ్మా బయటికి వెళ్ళినాడా? అదే అదే పోయి అదే వాళ్ళు వచ్చేసారు కదా, వచ్చేస్తున్నారే 4:30 పేరు. అదే అయిపోయింది అది సబ్జెక్ట్. సరే అమ్మా వచ్చిపోయాను చెప్పండి. ఇప్పుడు అలయన్స్ అయిపోయాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మనకి ఎంపీగా తెలుసమ్మా నాక. పోయినసారి మీరు కూల్ డ్రింక్ కూడా ఇస్తారు కూర్చోబెట్టి లోపల. ఈసారి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు కొట్టేసాయి. థ్యాంక్స్ అమ్మా. బాయ్ నాన్న. బాగున్నారమ్మా? సరే సాయం చేయండి అమ్మా అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి. ఎలా ఉన్నారు మీ వారు? ఉన్నారా? బయటికి వెళ్ళారా? ఇప్పుడు ఎట్లా అమ్మా ఏం పని చేస్తాను? జరుగుబాటు అవుతా ఉంది. అవునవును మీరు చేరున్నారా? పోన్లేదు మంచి తల్లి. మీరు కష్టపడుతున్నారు అయితే. సరే మీ ఆయన చెప్పు వచ్చిపోయామనేసి. ఏదైనా అవసరం ఉంటే వెంకటేశ్వర అన్న చెప్పండి. సరే తల్లి ఇద్దాం. బాగున్నారు కదా? జాగ్రత్తలు అడిగాను చెప్పు. ఏదైనా అవసరం అయితే వెంకటేశ్వర అన్న చెప్పండి. సరే అమ్మ. మా గతంలో తిరిగాను మీకే చెప్తున్నా. మీకే అమ్మా గతంలో తిరిగాము నిజంగానే, అందువల్ల అందరూ పరిచయం అని చెప్తున్నా. నమస్కారం అమ్మా. నమస్కారం. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు. సరే 2 ఓట్లు, ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు, సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. థ్యాంక్స్. అన్నా అన్న వినోద్ రెడ్డి గారి ప్రస్తుతానికి ఈ ఎలక్షన్కి లేదు. మీ ఆశీర్వాదంతో నెక్స్ట్ ఎలక్షన్లకు వస్తాం. సరే సాయం చేయండి సైకిల్ గుర్తుకు. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా సైకిల్ గుర్తుకు ఓటేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు. 2 ఓట్లు సాయం చేయండి అమ్మా. నమస్కారం అమ్మా. సరే సాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తుకు ఓటేసి. థ్యాంక్స్. నమస్కారం. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు. ఈ బుడ్డాంకి ఇలా ఇద్దో 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 అప్ప 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 తీసుకో. అప్ప తీసుకో తల్లి. ఇద్దో ఇవి నాన్న కూతురా ఇద్దో. నువ్వు మా పిఎస్పీకే మా దేవుడు కదా. మా నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. సరే సహాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు. 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్కి వెళ్ళండి అమ్మా. చెప్పండి అమ్మా. మీ అమ్మాయి సంవత్సరం బిడ్డ నాన్న వాళ్ళు చూసుకోడు, పట్టించుకోడు, ఉండడానికి ఇల్లు లేదు. అమ్మాయి గురించి కొంచెం కాదమ్మా ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు. మీ కూతురు చనిపోయిందా? మీ కూతురు సంవత్సరం బిడ్డ ఉందా? 9వ నెల పాపకి చనిపోయింది. అమ్మమ్మ కాడ ఉంది ఇప్పుడు బిడ్డ. వాళ్ళ ఆయన అది పట్టించుకోవట్లే. ఇప్పుడు ఆ బిడ్డను మీరు చాక్కోవాలి, ఇబ్బందికరంగా ఉంది. కొంచెం ఏదో చేస్తారని చెప్పి ఇక్కడ వాళ్ళందరికీ తెలిసిన పరిస్థితి. సరే తల్లి. ఉండడానికి ఇల్లు లేదు, బాడీ ఇల్లు. సరే నేను చేస్తాలేమ్మా. ప్రస్తుతానికి 1000 రూపాయలు. పర్లేదమ్మా ప్రస్తుతానికి పట్టుకోండి 1000 రూపాయలు. నేను మళ్ళా చేపిస్తా. ఈ ఇల్లు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మీకు వెంకటేశ్వర అని ఉంటాడు తెలుసా? వెంకటేశ్వర. ఓకే మీ ఇల్లు మాకు గుర్తుందిలేమ్మా. సరే తల్లి. నమస్కారం అమ్మా. సరే సాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. వస్తా తల్లి. అమ్మా సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు. ఇద్దరికి 2 ఓట్లే సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్. బిజీగా ఉన్నట్టున్నారు మీరు, అదే పనిలో ఉన్నట్టున్నారు. పార్టీ తరఫున అదే అదే ఈ అబ్బాయిని మనం సెలెక్ట్ చేసుకున్నాం 50 డివిజన్లో నుంచి ఇన్ఛార్జ్. 50కే. ఏం పేరు? శివ. సుజయ్ మీకు పరిచయం చేయమన్నాడు. పర్లే. శివ
శివ. ఆ, ఓకే. మీరందరూ వర్క్ చేస్తున్నారు కదండి. అవును. నేనేంటంటే మన టౌన్లో వాస్తవికత ఎలా ఉంది, మనం గతంలో మనం తిరుగున్నాం పవన్ కళ్యాణ్ గారి తరపున, ప్రతి ఒక్కరితో మనకు ఇంటిమసీ ఉంది, గ్యాప్లు ఉండే దగ్గర ఫిల్ చేసుకుంటూ ఏదైనా కొంత మనస్పర్ధలు ఉండే వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటూ అట్ట కాదు ఈసారి ఒక్కసారి సైకిల్కి సహాయం చేయండి చెప్పుకుంటూ ముందరికి వెళ్తా ఉన్నాం. సరే మనకి 50 డివిజన్కి శివ ఈ అబ్బాయిని సెలెక్ట్ చేసుకొని కపిల్సేన్ అన్న ఈ అబ్బాయిని పెట్టాడు. మనకేముంది, మన వాళ్ళే కదా, అంతే. మన వాళ్ళని 10 మంది 10 విధాలుగా 10 ప్రాంతాల్లో కష్టపడితేనే 10 ఓట్లు వస్తాయి. ఒక్కరే చేయాలంటే ఎవరి వల్ల కాదు. మీ డివిజన్ మాత్రం ఎప్పుడు ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి. అతను వదిలిపెట్టరు మనశ్శాంతి పాపం సేనాన్ని. సరే అండి, వస్తాం తల్లి. ఏం పర్వాలేదులే. సరే అందరూ సైకిల్ గుర్తు కొట్టేసి సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి. ఎంపీ ఓటు మాత్రం మిస్ కాకూడదు, 2 ఓట్లు వేయాలి. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం తల్లి. సరే సైకిల్ గుర్తు కొట్టేసి సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు నిలబడుతున్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు. సైకిల్ గుర్తు కొట్టేసి సాయం చేయండి. నమస్కారం అమ్మా. సరే సైకిల్ గుర్తు కొట్టేసి సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కి. థ్యాంక్స్ అమ్మా. పండి పండి, నువ్వు కూడా రమ్మా. అంతే పదండి అమ్మా. అమ్మకి చెప్పు, ఈసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటైనారు, తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేయాలి. ఎంపీ 2 ఓట్లు ఉంటాయి, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి. సైకిల్ గుర్తు. అమ్మా నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? సరే అందరూ ఒకటి అయిపోయాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు, చాలా మంచి వ్యక్తి. ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు, చాలా మంచి వ్యక్తి. 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కి వేయండి అమ్మా. థ్యాంక్స్ సార్. అమ్మా నమస్కారం అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు. మనకు 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు. 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. థ్యాంక్స్ అన్నా. నమస్కారం. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. ఇదే శివా? ఓకే ఓకే, ఇదే. ఆహా, ఓకే ఓకే. అవును అవును, పండమ్మా పండి. సరే సైకిల్ గుర్తు కోటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మనం ఇప్పుడున్న పరిస్థితుల నుంచి కొంచెం బయటపడాలంటే ఈ మంచి వ్యక్తులు మనం గెలిపించుకోవాలా. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలా, దానికోసమే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి ఉన్నారు. మనందరం కూడా సహాయం చేయాల్సింది. 2 ఓట్లు ఉంటాయి మనకు, 2 ఓట్లు సైకిల్ గుర్తుకేయండి అమ్మా. చాలా థ్యాంక్స్ తల్లి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. అమ్మా నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? సరే సైకిల్ గుర్తు కొట్టే సాయం చేయండి అమ్మా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయ్యారు కాబట్టి సరే సహాయం చేయండి అమ్మా. ఎంపీగా మనకు మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా నారాయణ గారు. వస్తాం తల్లి. అదే అమ్మా, కష్టపడుతున్నారు శివ వాళ్ళు. థ్యాంక్స్ తల్లి. నమస్కారం. థ్యాంక్స్ అమ్మా. నమస్కారం పెట్టి వెళ్ళిపోవడానికి ఒక నమస్కారం పెట్టడానికి వచ్చాము. గతంలో కూడా మీకు గుర్తుందో లేదో ప్రతి ఇంటికి వచ్చాను నేను. నా పేరు కేతం రెడ్డి వినోద్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున. ఇప్పుడు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయిపోయారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి రాష్ట్రం బయటపడాలంటే అటువంటి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మన నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు చాలా మంచి వ్యక్తి. ఇద్దరు వ్యక్తులకి మనకు 2 ఓట్లు ఉంటాయి. ఆ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి సహాయం చేయండి. అందరికి రుణపడి ఉంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి బయటకు వస్తాం. లాస్ట్ చివరి పాయింట్ ఒకటి చెప్పేస్తానమ్మా. ఎవరికైతే 3,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారో జూలై 1వ తారీఖుకి ప్రతి ఇంటికి 4,000 రూపాయలు పింఛనమ్మా.
ఆడవాళ్ళు ఆర్టీసీ బస్సులో ఏడ తిరిగినా కూడా ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సు వరకు మహిళలకి, మగవాళ్ళకి కాదు. తర్వాత 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. 18 సంవత్సరాల వయసు దాటిన అమ్మాయిలు పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటే ప్రతి నెల 1500 రూపాయలమ్మ. మిగతా చాలా ఉన్నాయి, మహిళలకు ఉపయోగపడే అంశాలు మాత్రం చెప్పాను. మనందరం బాగుంటాం. ఇప్పుడున్న నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా తగ్గుతాయి, ధరలు స్థిరీకరణ అవుతుంది, మెయిన్ కరెంటు బిల్లు కూడా తగ్గుతాయి. మెయిన్ కరెంటు బిల్లు తగ్గాలని సైకిల్ ముందుకు 250 వచ్చేది 700 కడుతుంటాం. మా ఖర్చులు మేము తగ్గించుకునే దానికి మేము ముందు నిలబడి ఉన్నాం. అది ఇంకా అందరికి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైంని మాకు 1 నిమిషం కేటాయించిన దానికి థ్యాంక్స్ అమ్మా. ఇటు పదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత సాడీలు చెప్తున్నారు డాక్టర్ గారు. అమ్మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయిపోయారు కాబట్టి సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు, ఇద్దరికి 2 ఓట్లు వేసి సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్. చైతన్య ఏం చదువుతున్నావా? 10th ఆపేసా. 10th ఆపేసా. 10th ఆపేసా. సరే నెక్స్ట్ ఇయర్ అయినా చదువు, ఏం కాదు, ఆపు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో, నాకు తెలిసి చెప్తున్నా, 10వ తరగతి చదివితే చాలు, ఇంటర్ చదవకపోయినా ఇబ్బంది లేదు. 10వ తరగతి పాస్ అయితే ఏమవుతుందంటే జీవితంలో మనం ఎవరితో అయినా సరే మనకు గౌరవం, రెస్పెక్టు, మనకు ఒక మంచి ఉద్యోగం, ఏడి పోలన కూడా ఒక ఏం చదివాని అడిగితే 10th చదివాని చెప్పిన గౌరవం. కాబట్టి నా మాటని ఈ సంవత్సరం పోతే పోయింది, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళి 10వ తరగతి చదువు చాలు. తర్వాత కావాల్సింటే అమ్మాళ్ళు చెప్పుకొని ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఎందుకంటే అందరూ చదువుకుంటా ఉండి మనం చదువు ఆపుకున్నాం అనుకో గౌరవం ఉండదు. మనకు గౌరవం ఉండేదే చదువుతో. మనం ఏం పెద్ద పెద్ద మిద్దులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు కాదు. మనకు భగవంతుడు ఇచ్చింది ఏంటంటే 2 ముక్కలు చదువుకుంటే రేపు నువ్వు పెద్దోడు అవుతావా, నీకు పెళ్లి చేసుకోవాలా, నీకు పెళ్ళి అవుతుందా, నీకు బిడ్డలు పుడతారా, వాళ్ళని ఎట్ట చాకుతావు? ఎట్ట చాకాలి అంటే ఏం చేయాలా? మనం కూడా మన మోకాల మీద మనం నిలబడాలి. ఇప్పుడు నేను బాగా చదువుకున్నాను కాబట్టే కదా ఈ విధంగా తిరగలుగుతున్నావు, ఈ విధంగా అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నావు. నీలాంటి వయసులో ఉన్నప్పుడు బాగా చదవాలా. ఈసారి చదువునా, నెక్స్ట్ ఇయర్ వెళ్ళు, గుడ్ బాయ్. ఈ సంవత్సరం పోతే పోయింది, వదిలేసి నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ పాస్ అవ్వు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, సరేనా? ఓకేనా? సరే సాయం చేయండి అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. సరే సాయం చేయండి అమ్మా. మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు. మనకు 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు సైకిల్కి వేయండి. వస్తాము కదా శివ అన్న, బాగున్నారు? తెలుసు నాకు బాగున్నారు. సరే అందరూ సాయం చేయండి మంచిగా. సూపర్ అన్న, అర్థమైంది. అవునన్న, చాలా బాగా నిర్మిస్తున్నారు కూడా, స్పేషియస్. మిద్ది మీద కూడా వస్తుంది, ఇంకొక నెలకు రెడీ అయిపోద్ది. పిలవండి అన్న, ఏసీలు కూడా పెట్టించండి. పెట్టించండి, ఎంపీ గారిని కూడా తీసుకొని వస్తాం. సరే అన్న. నమస్కారం అమ్మా. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు. మనం ఇప్పుడున్న సమస్యల నుంచి బయటికి వెళ్ళాలంటే సైకిల్ గుర్తుకు ఓటేసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు, నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ముగ్గురు ఒకటయ్యారు. ఈ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడాలంటే 3 పార్టీలు ఒకటయ్యాయి. 3 పార్టీలు ఒకటయ్యాయి కాబట్టి మనకు తామర పువ్వు గుర్తు కనిపించదు, గాజు గ్లాసు గుర్తు కనిపించదు. మనకు సైకిల్ గుర్తు మన నెల్లూరు కేటాయించారు. మొదటి డబ్బాలో ఎంపీ ఓటు ఉంటుంది, సైకిల్ గుర్తుకండి. రెండో డబ్బాలో ఎమ్మెల్యే ఓటు ఉంటుంది, సైకిల్కి వేయండి. 2 ఓట్లు సైకిల్కి వేసి సహాయం చేయండి అమ్మా. థ్యాంక్స్. అయిపోయా ఇదోనా మీకే, ఇది ఇవ్వమ్మా, ఇద్దో పక్కేసి ఇదో. ఇంకోటి నీకు అడిషనల్ మా సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు.
ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. మనకు 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి సాయం చేయండి. సరే సాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మనకు 2 ఓట్లు వస్తాయి. 2 ఓట్లు సైకిల్కి వేయండి అమ్మా. చెప్పావు కదా శివ. సరే సాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మనం వాళ్ళని గెలిపించుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటకు వస్తాం, మంచిగా ఉంటాం అందరం కూడా. ఏందమ్మా 3 డాగ్సా? ఏం పేరమ్మా? ఆమె పెద్ద ఆమె మదరా? ఆమె పేరేందమ్మా? సన్నీ. సన్నీకి 2 బిడ్డలు. 8 మందిలో 2 మన దగ్గర ఉన్నాయి. ఏం అరవకుండా ఆమె కోపంగా ఉంది. ఆమె ఫస్ట్ ఓకే అంతే. ఫిరోషియస్ ఏం ఫ్రెండ్లీ కాదు. ఫ్రెండ్లీగా చాకితే అంతే. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. ఇద్దరు మంచి వ్యక్తులు. మనకు 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్ గుర్తుకేయండి అమ్మా. థ్యాంక్స్. అలాగే ఓకే యాక్సెప్టెడ్ అన్నా. ఇలా చెప్పా డాక్టర్ గారిని తిట్టుకోండి, నన్ను తిట్టుకోబాకండి. కాదు మన ఇద్దరు ఫ్రేమ్ ఇది బెస్ట్ అంతే. అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. సరే సైకిల్ గుర్తుకు ఓటేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు. సైకిల్ కేసి ఆశీర్వదించండి. థ్యాంక్స్ అమ్మా. ఇదే అనుకుంటా. నమస్కారం అమ్మా. సరే సహాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు. మనకు 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్కి వేయండి అమ్మా. ఇచ్చేయమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేసి సాయం చేయండి అమ్మా. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. మనకు 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి అమ్మా. థ్యాంక్స్ అమ్మా. 1వ తారీఖు నుంచి 4000 అవుతా ఉంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. మహిళలకి బస్సు ఆర్టీసీ అంతా ఫ్రీ. సరే సాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి. మనకు పింఛను కూడా జూలై 1వ తారీఖు నుంచి 4000 రూపాయలు పింఛను మన ఇంటికి అందుతుంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా. ఆర్టీసీ బస్సులు ఆడ తిరిగినా కూడా ఫ్రీగా. థ్యాంక్స్ అన్న. నమస్కారం అన్న. సరే సాయం చేయండి అన్న. సహాయం చేసేది కదా, ఎన్ని ఉన్నాయి అన్ని పడిపోతాయి. థ్యాంక్స్ అన్న. పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు బాస్, సెకండ్ బాస్, ఇంకా మాట్లాడలేవు. అంతే అన్న. కుమార్ థ్యాంక్స్ కుమార్ థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అంతే అన్న. భగత్ సింగ్. నమస్కారం అన్న. సరే సాయం చేయండి అమ్మా. అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి వ్యక్తిగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు. మంచి వ్యక్తిగా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు నిలబడుతున్నారు. వీళ్ళిద్దరిని మనం గెలిపించుకుంటే ఇప్పుడున్న నెల్లూరుని ఇంకొంచెం మనం ముందుకు అభివృద్ధి తీసుకోగలుగుతాం. సహాయం చేయండి అమ్మా అందరూ. థ్యాంక్స్ అమ్మా. సంతోషం. బాగున్నారమ్మా. సరే సహాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు మనకు 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్కి వేయండి అమ్మా. థ్యాంక్స్. సరే సహాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తుకు ఓటేసి అమ్మా. అదే ఎంపీగా మనకు మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా మంచి వ్యక్తి పొంగూరు నారాయణ గారు. థ్యాంక్స్ అమ్మా. అంత సరిపోదు. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు. 2 ఓట్లు వేయండి సైకిల్కి. థ్యాంక్స్ అన్న. సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి అన్న. కూర్చోండి అన్న, దయచేసి కూర్చోండి అన్న.
మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఎంపీగా నిలబడుతున్నారు. మంచి వ్యక్తి పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. 2 ఓట్లు సైకిల్కే సాయం చేయండి. థ్యాంక్స్ అండి. నమస్కారం. నమస్కారం సోదర. సరే సాయం చేయండి. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు, ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు. ఇప్పుడు అలయన్స్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ ఒకటి అయ్యారు కాబట్టి సరే సహాయం చేయండి. మనకు నెల్లూరుకి సైకిల్ గుర్తు కేటాయించారు. గగనశ్రీయ అద్భుతం. నీ పేరు తల్లి? సాత్విక. నీ పేరు నాయన? మోదీ, తిమోది. ఓకే, సాత్విక, తిమోది. ఆమె పేరేంది? సిగ్గుపడుతున్నా. శిరీషనా? ఈశానా? ఓ ఈషా, ఈషా, ఓ ఈషా, ఈషా బేగం. నమస్కారం తల్లి, బాగున్నారా? సరే సైకిల్ గుర్తుకు ఓటే సాయం చేయండి. కొన్నిసారి వచ్చాము, మంచిగా మీ ఇంటికాడ ఆగాము, థమ్స్అప్లు అన్నీ ఇచ్చారు, తాగాము. పవన్ కళ్యాణ్ గారి తరఫున వచ్చాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి అయిపోయారు కాబట్టి సరే సాయం చేయండి. అన్నను కూడా అడిగాను చెప్పండి. సైకిల్ గుర్తుకు ఓటేయండి. ఎంపీ ఓటు, ఎంపీగా మన పెద్ద మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడుతున్నారు. ఎమ్మెల్యేగా మంచి వ్యక్తి పొంగూరు నారాయణ గారమ్మ. నమస్కారం. 4:30 చెప్పారా కనకేశ్వరం? నమస్కారం అమ్మ. చెప్పలేమ్మా. సరే అందరూ సాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీగా మనకు మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు. థ్యాంక్స్ అమ్మా. సార్ సహాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తు కోటేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు వస్తుంటారు. సరే అందరూ సాయం చేయండి అమ్మా. సైకిల్ గుర్తు కోటేసి వస్తుంటారు.